శ్రీకాకుళంలో పట్టణ గ్రామ పరిసరాలని తేడా లేకుండా గుళ్ళు మసీదులు చర్చిలతో సహా అన్ని దగ్గరలో కూడా భిక్షాటన చేసుకోవడం అయితే జరుగుతుంది. అది భిక్షాటనలోని కొందరు కడుపు పేదరికం వల్ల చేసుకుంటే ఇంకొందరు కడుపు మంటకు చేసుకుంటున్నారు. అలాగే చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కొంతమంది డిగ్నిఫైడ్గా రెడీ అయ్యి మరి భిక్షాటన చేసుకోవడం అయితే మనం చూస్తున్నాం. అసలు ఇలా ఈ తోవంట వెళ్తుంటే మాత్రం ఆర్టీవీ కెమెరా కంట కొందరు పడ్డారు. అయితే అసలు వీరు ఏంటి, వీరు ఎందుకు భిక్షాటన చేస్తున్నారు, అసలు వీరు ఎందుకు చేస్తున్నారు సార్? అసలు ఏంటి, మిమ్మల్ని చూస్తే చాలా చదువుకున్న వారిలో ఉన్నారు, టిప్ టాప్గా రెడీ అయ్యారు, వైట్ అండ్ వైట్ డ్రెస్ చేశారు. అసలు ఏంటి భిక్షాటన ఏంటి సార్? నమస్తే అండి, నా పేరు ఎం మల్లేశ్వరరావు అండి. నేను సర్వశిక్ష అభియాన్లో సిఆర్ఎంటీగా పనిచేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. ఆయన పాదయాత్రలో కొన్ని హామీలు మాకు ఇచ్చారు సార్, కానీ ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా ఏంటంటే సమాన పనికి సమాన వేతనం కల్పించమని. మీరందరిని చూస్తే నాకు ఫస్ట్ అందరూ ఏంటి వీళ్ళందరికీ ఇదే ప్రవృత్తి లేకపోతే వృత్తి అని అనిపించింది. మీరు ఇలా చూస్తే మీరు డిగ్నిఫైడ్గా ఉన్నారు, ఇలాగా బొచ్చు పట్టుకుని తిరుగుతున్నారు. ఇందులో చూస్తే కనుక చిల్లర పైసలతో సహా వీరు దండుకోవడం జరుగుతుంది. అంటే చాలీ జీతాల వల్ల వీళ్ళు ఇలా చేసుకోవడం జరుగుతుందని తెలుస్తుంది. అసలు ఇంత దుస్థితి ఎందుకు కలిగింది మీకు? ఎస్ సార్, మేము చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం. మేము సమగ్ర శిక్షా అభియాన్లో సిఆర్ఎంటీసీగా పనిచేస్తున్నాం. పాదయాత్రలో ఆయన కొన్ని హామీలు ఇచ్చారు సార్, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని, అలాగే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూడా రెగ్యులర్ చేస్తామని, అలాగే ఎంటీఎస్ హెచ్ఆర్ పాలసీ కల్పిస్తామని. కానీ ఇంతవరకు కూడా అటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు సార్. మాకు బ్రతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అందుకే ఈ పరిస్థితి వచ్చింది సార్ ఈరోజు. అంటే మరీ ఇంత దీనమైన స్థితిలోని ఈరోజు సర్వశిక్ష అభియాన్ ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ఉన్నారో వీరు చూసుకున్నట్లయితే కనుక మార్కెట్ యార్డ్లోని ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి వీరు భిక్షాటన చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి ఇంకో 2 ఎంప్లాయీస్ ఉన్నారు. నేనైతే ఈ తోవంట వెళ్తూ చూస్తే వీరందరూ కూడాను మంచిగా రెడీ అయ్యారు. ఇక్కడ చూస్తే కనుక వీరికి 200 రూపాయలు, ఇక్కడ ఈ షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో వీరు 200 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అసలు వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీరి స్థితిగతులు ఏంటనేది కూడా వారి మాటలో తెలుసుకుందాం. సార్, మీరు అసలు వీళ్ళకి 200 రూపాయలు ఎందుకు వేస్తున్నారు? వాళ్ళు ధర్మం చేయమన్నారు, చేశాం సార్. ఎందుకు ధర్మం చేయమన్నారు మీకు ఏం తెలిసిందా? తెలియదు సార్. మీరు చెప్తారా అసలు ఎందుకు ఈరోజు భిక్షాటనకు వచ్చారు? మేము సమగ్ర శిక్ష ఉద్యోగులమండి. మాకు గడిచిన 4 మాసాల పాటు జీతాలు లేవు. ఆ జీతాలు లేక మా కుటుంబాలన్నీ పస్తులో ఉన్నాయి. రేపు సంక్రాంతి వచ్చేస్తుంది, మా పిల్లలకు బట్టలు తీయాలి, లేకపోతే మా కొన్ని నిత్యావసర సరుకులు కొనుక్కోవాలి. అవన్నీ జరగాలంటే తప్పనిసరిగా మాకు నెలవారీ జీతాలు, పెండింగ్ వేతనాలు, మాకు బకాయిలు విడుదల చేయమని ఈ విధంగా మేము మా తాలూకా భిక్షాటన కార్యక్రమం ఇవాళ చేపట్టామండి. ఈరోజు ఎక్కడెక్కడికి మీరు ఈ భిక్షాటన కార్యక్రమం అయితే చేసుకుంటూ వెళ్తున్నారు మీరంతా కూడా? ఈ రోజు అంతా కూడా ఇక్కడ మన పొట్టిశ్రమ విగ్రహం దగ్గర నుంచి కూడా జ్యోతిరావుపూలే పార్క్ వరకు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే దారి వరకు కూడా మేము అంతా భిక్షాటన చేసుకుని వెళ్తాం సార్. గవర్నమెంట్ ఏంటి ఈరోజు మా యొక్క నిరుద్యోగులని, మా యొక్క చిరుద్యోగులందరినీ కూడా భిక్షాటన చేసి బ్రతుకోవాల్సిన పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది. మా నడ్డి విరుస్తుంది గవర్నమెంట్. సో వస్తున్న రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ యొక్క నడ్డి విరడం ఖచ్చితంగా జరుగుతుంది సార్. మా యొక్క ఏవైతే హామీలు ఉన్నాయో, మేమైతే న్యాయపరమైన కోరికలు కోరామో ఆ కోరికలు కానీ తీర్చినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ నడ్డి ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ భిక్షాటన చేసుకున్న డబ్బులతోనే ఈ సంక్రాంతి అంతా మీరు జరుపుకోవడం జరుగుతుందా? మరి ఆ పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది సార్. మరి ఈ భిక్షాటనతో బతకాల్సిన పరిస్థితి. పిల్లలకు బట్టలు తీసుకొస్తాం, నిత్య సరుకులు ఎట్టుకుంటాం. ఎలా కనీసం ఈరోజు రావడానికి కూడా బట్టలు లేని పరిస్థితులు కొంత చాలామంది ఉన్నారనమాట. అంచేత ఈ గవర్నమెంట్ ఈ అవకాశాన్ని కల్పించింది. మాకు వచ్చిన అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్పై మేము ప్రతీకారం తీర్చుకుంటాం. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వీరి దీనస్థితిని ప్రభుత్వం ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. మేము ఎంత దీనస్థితిలో ఉన్నాం అనేది మాత్రం ఇదొక్క ఉదాహరణ చాలు ప్రభుత్వానికి. అయినప్పటికి కూడాను ప్రభుత్వం కానీ స్పందించకపోతే ప్రభుత్వం ఏదైతే అవకాశం కల్పించుకుందో అదే అవకాశం మాకు కూడా కలుగుతుంది. ఓటు అనే ఆయుధంతోనే ఆ అవకాశాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకుంటామని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.